బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద కలకలం రేగింది. కొందరు యువకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వినాయక నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు జరిగింది. అయితే ఊరేగింపు జోగి రమేష్ ఇంటి సమీపంలోకి రాగానే కొంతమంది టపాసు బాంబులు విసిరారు. అవి ఆయన ఇంటి మీద పడ్డాయి. కావాలని విసిరారా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే గతంలో కూడా కొందరు యువకులు ఆయన ఇంటిపై రాళ్లు విసిరిన ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వినాయక నిమజ్జనం అప్పుడు ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చేసరికి కొందరు ఆకతాయిలు కవింపు చర్యలు పాల్పడినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద దాదాపు పావుగంట పై వరకు కూడా అక్కడే ఉంచి ఆ డప్పు శబ్దాలు కావచ్చు, అదేవిధంగా టపాసులు కాల్చడం, ఆ టపాసులు కూడా తమ ఇంటిపైకి వెళ్లే విధంగా కూడా కాల్చినటువంటి సంఘటన అనేది కూడా నిన్న రాత్రి చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే అయితే ఇవి కావాలని ఈ టపాసులు ఇంటి మీదకి వేశారా లేదంటే అదృష్టంగా జరిగిందా అన్న దానిపై అయితే కనుక మాజీ మంత్రి జోగి రమేష్ కానీ వారి ఇంట్లో వారి కానీ స్పందిస్తే మాత్రం తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై సైతం కూడా రాళ్లు రువినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాజాగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఇబ్రహీంపట్నంలో ఉంటున్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ని టార్గెట్ చేస్తూ కొందరు యువకులు అయితే కనుక ఇటువంటి కవింపు చర్యలు పాల్పడుతున్నారంటూ కూడా ఇటు జోగి రమేష్ వర్గీయులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. అదే గతంలో కూడా ఇటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళడం, అదేవిధంగా ఇటు టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడం, ఇటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కవింపు చర్యలు పాల్పడుతున్నారు అంటూ కూడా కొందరు చెప్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఏదేమైనప్పటికీ జోగి రమేష్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే గానీ ఇది కావాలని చేశారా ఏంటి అన్న దానిపై అయితే కనుక పోలీసులు విచారణ అయితే కనుక చేస్తారని కూడా తెలుస్తా ఉన్నట్టు.